ఎన్టీ రామారావు తర్వాత వచ్చినటువంటి సినిమా యాక్టర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికీ జ్ఞానం లేదు. అందుకని ఆయన కొంచెం విచిత్రంగా కనిపిస్తాడు మిగిలిన రాజకీయ నాయకుల కంటే కూడా. రామారావు భిన్నంగా కనిపించడానికి కారణం అదే. ఇదే తాత్వికతతో ఆయన మాట్లాడాడు మారన్. రెండోది ఇంకొక ప్రెజర్ ఏముందంటే ఇప్పుడు నార్త్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని బీజేపీ చెప్తోంది, కానీ నార్త్ ఇండియా నుంచి విపరీతంగా మైగ్రేషన్స్ జరుగుతున్నాయి సౌత్కి. ఓకే, మీరు ఏ విలేజ్కైనా వెళ్ళండి, గుడివాడ లాంటి ప్రాంతంలో కూడా పెట్రోల్ బంకులోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలంటే హిందీ రాకపోతే కుదరని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏ హోటల్కైనా వెళ్ళండి మీరు, ఏ మారుమూల ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మారుమూల ప్రదేశాల్లో హోటల్కి వెళ్ళండి, అక్కడ పిండి రుబ్బే పని దగ్గర, అట్లు వేసే పని దగ్గర వాళ్ళే ఉంటున్నారు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు వచ్చేస్తున్నారు? ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు హైదరాబాద్లో ఏ బంకులో అయినా చూడండి, వాళ్ళే ఉంటారు. ఏ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు అయినా వాళ్ళే ఉంటారు. అలాగే వ్యాపారాలు కూడా వాళ్ళవే. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, బంగారం వ్యాపారం అంతా మార్వాడీలే కదా చేస్తోంది. బాలాజీ అనే పేరుతో కిరాణా వ్యాపారం అంతా వాళ్ళే కదా చేస్తోంది. ఏ సందులోకైనా వెళ్ళండి, ఆ సందులో ఉండేటువంటి దుకాణాల్లో 90% మార్వాడీ దుకాణాలు ఉంటాయి. లోకల్స్ ఎక్కడ బతకనిస్తున్నారు? లోకల్స్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది కదా. అవును, దక్షిణ భారతదేశ అభివృద్ధి మీద ఉక్కుపాదం వేశారు వాళ్ళు మార్వాడీలు. దీన్ని మాట్లాడాలి కదా. ఇంకా చాలా తక్కువ మాట్లాడాడు మారన్. ఇది మొత్తం దక్షిణ భారతం అంటే H1 వీసా ఇస్తాం ఉత్తరాది వాళ్ళకి, మేము దేశంగా విడిపోయి అని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, అంత ప్రెజర్ ఉంది. ఇక్కడ లోకల్గా ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తోంది వాళ్ళే. చీప్ లేబర్ వచ్చేస్తోంది, తక్కువ ధరకు దొరికేస్తున్నారు వాళ్ళు. ఏదో ఒకటి కమిట్ అయిపోయి ఆ పక్కన ఏదో చిన్న ఇల్లు వేసేసుకుని ఉండేసి వాళ్ళు బతికేస్తున్నారు. దాంతో లోకల్స్కి రేట్లు పడిపోయినాయి. ఎలా బతకాలో అర్థం కావట్లేదు లోకల్ పీపుల్కి. అది ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు. ఇప్పుడు ఆయన అన్న మాట అదే కదా, లిటిల్ గడుగుతోంది వాళ్ళే అని. నిజమే, అది నిజమే మాట్లాడాడు. ఓకే, ఏ పని వదిలిపెట్టట్లే వాళ్ళు, అన్ని పనుల్లో వాళ్ళే ఉంటున్నారు. ఇది ప్రమాదకరమైన ట్రెండ్. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి దక్షిణాది పార్టీలన్నీ కూడా ఒక్కటై ఒక నినాదం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఎన్టీ రామారావు, ఎంజీఆర్, కరుణానిధి వీళ్ళు ఏం మాట్లాడారు అంటే ఉత్తరాది ఆధిపత్యాన్ని మేము అడ్డుకుని తీరుతాం, ప్రాంతీయ అంటే ఫెడరల్ స్టేట్ ఉండాలనేవాళ్ళు వీళ్ళు. అంటే ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలనే ప్రోగ్రాంతో పనిచేశారు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు ఎన్టీ రామారావు విజయవాడలో. కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశం పెట్టి కాశ్మీర్ నుంచి ఫారూక్ అబ్దుల్లా దగ్గర నుంచి ఎంజీ రామచంద్రన్ వీళ్ళందరినీ తీసుకొచ్చి విజయవాడలో కూర్చోబెట్టి మాట్లాడాడు. అది వ్యూహం. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ గవర్నమెంట్ని కేంద్రంలో పట్టుకొచ్చి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వయం నిర్ణయాధికారం టైప్లో ఇవ్వాలి అనేది ఒక పొలిటికల్ ఎజెండాతో నడిచినటువంటి పార్టీ తెలుగుదేశం. ఈ రోజున దారుణం అయిపోయింది అది వేరే గొడవ. కాబట్టి ఇది ఒక రకంగా ద్రవిడ నినాదం మారన్ మాట్లాడింది. దాన్ని బీజేపీ న్యాచురల్గానే ఖండిస్తుంది. అవును, తేజస్వి కూడా కౌంటర్ చేశారు సార్ దీని మీద. ఏదైతే మీరు మా యూపీ వాళ్ళు హిందీ మాట్లాడేవాళ్ళు లేకపోతే మీకు అక్కడ ఏం జరగదు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే అన్నిటికన్నా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే సనాతన ధర్మాన్ని ఏదైతే అవమానించినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఏం మాట్లాడలేదు. హిజాబ్ పై కూడా రాహుల్ గాంధీ వైఖరి ఏంటో చెప్పాలి అని కవిత మాట్లాడారు. అంటే ఈ ప్రొలాంగ్ చేయాలని ఉద్దేశం. అందులో భాగంగానే ఆవిడ మాట్లాడిన మాట అది. అందులో భాగంగానే దాని ఎక్స్టెన్షన్లోనే కాంగ్రెస్ పార్టీ పుట్టుకలోనే హిందూ మత వ్యతిరేకత ఉంది అని మాట్లాడింది. గాంధీ గారు ఏమన్నాడంటే నేను మైనారిటీల వైపు ఉంటాను, భారతదేశంలో ముస్లింని, పాకిస్తాన్లో హిందువుని అన్నాడు ఆయన.
అందుకని ఆయన మీద వ్యతిరేకత. ఆయన ఏకకాలంలో హిందూ ముస్లింలకు నాయకుడిగా ఎదగాలని చూస్తున్నాడు అనేది వీళ్ళు ఎలిగేషన్. ఎలిగేషన్. ఆ ఎలిగేషన్తో ఫైనల్గా ఆయన చంపారు కదా, వెళ్ళి కాల్చి. ఆయన హత్య చేయటంలో రకరకాల వ్యక్తులు పనిచేశారు, రకరకాల శక్తులు పనిచేసినాయి. కానీ ప్రోగ్రాము హిందుత్వ మీదుగా నడిచింది, హిందూ మహాసభ మీదుగా. కాగల కార్యాన్ని హిందూ మహాసభ తీరుస్తుంది అని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అనుకున్నాడు. ఆయనకి ఒక కోణంలో గాంధీ మీద వ్యతిరేకత ఉంది. గాంధీ గారి అవతార పరిసమాప్తి జరిగితే బాగుండు అని ఆయన కూడా అనుకున్నాడు, నెహ్రూ అనుకున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ రద్దుకి వెళ్ళాడు ఈయన, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆలోచించాడు గాంధీ 52 ఎన్నికల కంటే ముందే. అందుకని మహాత్మా గాంధీ అవతార పరిసమాప్తి జరిగితే బాగుండు అని ఆయన కూడా కోరుకున్నాడు. అది కాగల కార్యం హిందూ మహాసభ తీర్చినట్టు వాళ్ళు వచ్చి చంపేసి అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఓకే, అందరికీ వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఆ రోజున గాంధీని చంపినప్పుడు కూడా ఇదే మాట్లాడారు వీళ్ళందరూ. ఈ హిజాబు ఇవి ఇప్పుడు ఏదైతే కవిత గారు మాట్లాడారో, అంటే మైనారిటీలకు ఏదో ప్రాధాన్యత ఇస్తున్నారు అని, హిందూ వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ పుట్టుకలోనే ఉంది అని ఆవిడ మాట్లాడిన మాటల్లో గాంధీ హత్యని సమర్థింపే ఉంది. గాంధీ హత్య సమర్థింపే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఓకే, కాబట్టి బీజేపీ అది ఉత్తరాది పార్టీ, ఆర్యుల పార్టీ ఒక పద్ధతిలో చెప్పాలంటే. కాబట్టి ఆ పార్టీ ద్రవిడ చైతన్యం మీద దాడి చేస్తోంది. ఓకే, ఇంతకుముందు దయానిధి మారన్ మాట్లాడింది కూడా అదే కాంటెక్స్ట్లో అతని మీద దాడి జరిగింది. ఇప్పుడు మారన్ మీద అదే దాడి జరుగుతోంది. ఎవరు మాట్లాడినా దాడి చేస్తాం. ఇందులోనే కోవర్ట్లు ఉన్నారు. ఆల్రెడీ కవిత గారిని చూసాం మనం. బీఆర్ఎస్ బీజేపీకి ఎంత సన్నిహితం అయిపోయింది. బీజేపీ ఫిలసాఫికల్ అవుట్లుక్ను మాట్లాడుతోంది ఈవిడ. ఇది ప్రమాదం. ఓకే గురుగారు.